అయితే మేడం ఈ తల్లికి వందన నిధులు విడుదల చేసిన దగ్గర నుంచి ఇందాక మీరు సార్తో అన్నట్టు 1300 కోట్లు లోకేష్ గారి జోబులోకి వెళ్ళాయి అని చెప్పి వాళ్ళు ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాళ్ళు తిన్నారా అంతకుముందు? జగన్మోహన్ రెడ్డి అలా తిన్నాడా? ఫస్ట్ మనం ఆ ప్రశ్న అడగాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏడాదికి ఒక పిల్లాడికో పిల్లకో 2000 చొప్పున వాళ్ళు ఇంచుమించు 44 లక్షల చిల్లర ఇచ్చారు. ఫస్ట్ 42,21,000 మందికి 23కి వచ్చేసరికి తగ్గించేశారు దాన్ని. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరంలో వాళ్ళకి పిల్లలకి అటెండెన్స్ లేదని చెప్పి 38 లక్షల మందికి ఇచ్చారు. అట్లా కరోనా ఇయర్ అయితే అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటేనండి, మరి అప్పుడు ఆ టైంలో 44 లక్షల మంది అనుకుందాం, అందాజా 44 లక్షలు ఇంటి 2000 చొప్పున ఈ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి? నిన్న ఇంకొక ప్రశ్న అండి, రోజా అడిగారు. అంటే పాఠశాలల్లో వాష్రూమ్స్ లేవు పిల్లలకని, లోకేష్ వచ్చాక కట్టించలేదు. అంటే మీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో అంటే అసలు వాష్రూమ్స్ కట్టించలేదా? అంటే పిల్లలు వాష్రూమ్స్ లేకుండానే ఉన్నారు. అప్పట్లో చాలా న్యూస్ కూడా వచ్చింది కదా మేడం, వాష్రూమ్స్ లేక పిల్లలు ఇబ్బంది. అవునండి, మరి ఇవాళ రోజా గారు లోకేష్ని ప్రశ్నించారు కదా. నేను రోజా గారిని అడుగుతున్నాను అనమాట, మీ హయాంలో 5 సంవత్సరాలు పిల్లలకి బాత్రూమ్స్ లేకుండానే వాళ్ళు పాపం బడికి వెళ్ళారు నెంబర్ 1. నెంబర్ 2 ఆవిడ ఏమన్నారు అంటే ఈ 2000 వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయాయంటే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారు. సరే 1300 కోట్లు నా జేబులోకి వెళ్ళిపోయాయన్నారు కదా, మీరు రండి ఛాలెంజ్ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ విసిరారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వారు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ తప్పని నిరూపితమైంది నెంబర్ 1. నెంబర్ 2 వీళ్ళు 2019 మే 30న ఈయన అధికారంలోకి వచ్చారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు 2020 జనవరి 9 మొదలుపెట్టారు. ఏది అమ్మ ఒడియా ఏది ఆ పథకం మొదలుపెట్టాక ఏమైంది? మీరు చెప్పినట్టు 2021 ఒక సంవత్సరం అసలు అమ్మ ఒడి లేదు. తర్వాత వాళ్ళు 2024 జనవరి 9న అమ్మ ఒడి ఇవ్వాలి కదా, అంటే లెక్క ప్రకారం అంటే వాళ్ళు వరుసగా ఇచ్చుకుంటూ వస్తే 9వ తారీఖు ప్రారంభించారు కాబట్టి 2020 జనవరి 9 ఫస్ట్ వాళ్ళు పథకం ప్రారంభించారు. సో ఆ పథకం ప్రారంభించినప్పుడు వీళ్ళు 2024 జనవరి 9న ఇవ్వాలి. ఇవ్వలేదు, ఆ సంవత్సరం కూడా ఇవ్వలేదు. అంటే వీళ్ళు మొత్తం 2 సంవత్సరాలు అంటే 2.5 సంవత్సరాలు అమ్మ ఒడి ఇవ్వలేదు లెక్క ప్రకారం. అంటే వీళ్ళ మొత్తం 5 ఏళ్ల టెన్యూర్లో వీళ్ళు 2 సంవత్సరాలు ఇచ్చినట్టు లెక్క, లేకపోతే 2.5 సంవత్సరాలు ఇచ్చినట్టు లెక్క. ఆ అర సంవత్సరానికి పూర్తిగా ఇచ్చారా లేదా మన ఆ లెక్కలు అన్నీ తీయాలి, గణాంకాలన్నీ. సో 2 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చి 2 సంవత్సరాల్లో అందరి పిల్లలకి ఇస్తామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతీరెడ్డి గారు వాళ్ళ ప్రచారంలో చెప్పి ఒక పిల్లకో పిల్లాడికో ఇవ్వటం జరిగింది. సో ఒక పిల్లకో పిల్లాడికో ఇచ్చి 23 లక్షల చిల్లర వాళ్ళు ఇచ్చారు. 23 లక్షల చిల్లర ఇస్తే ఏడాదికి 50,000 ఇది కదా అంటే కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ 26,000 కోట్లు మరి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా? ఇది మనం ప్రశ్నిస్తున్నాం. అంటే మనకు తెలియదు, వాళ్ళు లెక్కలు వాళ్ళు తీశారు కాబట్టి మీరు లెక్కలు మీరు కూడా వివరంగా ఇవ్వండి, మొత్తం లెక్కలు తీయండి. అసలు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అసలు వాళ్ళు మాట్లాడేవన్నీ ఇప్పుడు వాళ్ళు దీని గురించి మాట్లాడి ఒక రోజా లేకపోతే ఒక అంబటి రాంబాబు ఒక ఎక్స్ వై వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే, ఒక జగన్మోహన్ రెడ్డే మాట్లాడుతున్నారంటే దేని గురించి? తల్లికి వందనం గురించి. ఇది 100% సక్సెస్ అయినట్టే. ఇవాళ కర్నూలు జిల్లాలో బెళగాని అనే ఒక ఊర్లో ఒక అమ్మకి 5 పిల్లలు ఉంటే 5గురికి 65,000 పడిపోయింది. ఇంకెక్కడో 12 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి పడిపోయింది. అంటే ఇప్పుడు ఎవరు సక్సెస్ అయినట్టు వైసీపీ వాళ్ళు చెప్పాలి మనకి, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు అసలు వాళ్ళ హయాంలో ముందు పాఠశాలలు ఎలా ఉండేవి, అసలు ఆడపిల్లలు ఎంత కష్టపడ్డారు బాత్రూమ్స్ లేకుండా. ఇవాళ నువ్వు వచ్చి లొకేషన్ ప్రశ్నించడం ఏంటి రోజా అని మనం అడుగుతున్నాం. ఓకే, నీకంత నిజంగా అక్కరుందమ్మా అనుకుందాం మనం, ఎవరు రోజా గారికి. ముందు అసలు నగరికి వెళ్ళి నగరిలో పాఠశాలల్లో బాత్రూమ్లు ఉన్నాయో లేదో మీరు ఎప్పుడైనా పరీక్షించారా? నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా. ఎక్కడికో వెళ్ళద్దు, మీ నియోజకవర్గాల్లో మీ పాఠశాలలో మీ నియోజకవర్గ పాఠశాలల్లో బాత్రూమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంకేమొద్దు సమాధానం. తర్వాత ఆ పాఠశాలలో ఎంతమంది పిల్లలకి మీరు అమ్మఒడి ఇచ్చారు? ఈ రెండే ఆవిడ ఇవాళ ఇప్పుడు టక్కన ఆన్సర్ చెప్పమానండి. నిజంగా ఆవిడ ఒక మంత్రిగా పనిచేస్తుంటే షీ హ్యాస్ టు గివ్ ద ఆన్సర్. అందుకని ఇవాళ ఇది సక్సెస్ అవ్వడం, తర్వాత ఇవాళ దీని గురించి అందరూ ఆనందంగా బయటకు వచ్చి మాట్లాడుకోవటం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. ఫస్ట్ అది.
ఇక్కడ ముస్లిమా, క్రిస్టియనా, హిందూ, నాదళ ఏమీ లేదు. ఎవరికి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి ఇచ్చేయటమే, అదొకటే లెక్క. ఇందాక వారు చెప్పినట్టుగా ఈ పథకం పెట్టిందే అందుకు. ఇప్పుడు మేము 13,000 ఇచ్చాము, మీరు 15,000 అన్నారు, ఇవ్వలేదంటే ఒకవేళ మీరు చెప్పిన ఆ పథకాన్ని వీళ్ళు ఫాలో అయ్యి ఇప్పుడు విద్యాలయాలు బాగుపడాలి, అభివృద్ధి కోసం 2,000 పెట్టారండి, తప్పే ఉంది. అదే ఇప్పుడు ఒక్కటండి, ఏ పథకం ఎవడి సొంతం కాదు. ఇప్పుడు తమిళనాడులో ఎంజీఆర్ని ఫాలో చేశారని ఎన్టీ రామారావు గారు ఎప్పుడో చెప్పారు. వారు బిగినింగ్లోనే చెప్పారు. ఆయన బియ్యం పథకం తీసుకొచ్చినప్పుడు గూడు గూడు గుడ్డ అనేది ఆయన కాన్సెప్ట్, అది ఎంజీఆర్ది కాన్సెప్ట్. అది తప్పే ఉందండి. మంచి ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి మీరు ఇచ్చిన పథకాలన్నీ మీ సొంతం కాదుగా, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చినవో. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, కానీ ఈ ఒక్క విషయంలో మనం తెలంగాణతో పోలిస్తే వైసీపీ వాళ్ళు చేసినవన్నీ తప్పులే. అంటే వాళ్ళు ప్రతిదాన్ని ఎలాగ నాశనం చేయాలని చూస్తే ఒక్క విషయంలో కేసీఆర్ గారు అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని కంటిన్యూ చేశారు చెప్పాలంటే. తర్వాత కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. కానీ వైసీపీ వాళ్ళకి ప్రజల కంటే కూడా వాళ్ళ ఈగోలు వాళ్ళకి ముఖ్యం. అంటే వైసీపీ వాళ్ళలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, ఆయనకి ఎవరైనా బాగుంటే ఆయన ఓరలేడు, ఎవరైనా ఏదైనా మంచిది తీసుకొస్తే ఆయన భరించలేడు. అందుకని ఎలా నాశనం చేయాలని చూస్తాడు. కానీ ఇప్పుడు కొన్ని పథకాలు మళ్ళీ తెచ్చుకున్నాడు ఆయనకు అవసరం కాబట్టి పథకాలు ఫాలో చేసి ఇవాళ ఆ పథకాలు కంటిన్యూ అవుతుంటే మీరెందుకు కంటిన్యూ చేస్తారంటాడేంటి? అంటే ప్రజల్ని పట్టించుకోలేదు అంటాడు, ప్రజల్ని పట్టించుకుంటే ఎందుకు పట్టించుకున్నారు అంటారు, పిల్లలకి ఇస్తూ ఉంటే మీరు ఎందుకు ఇస్తున్నారు అంటాడు. ఇది ప్రజలు గమనించాలి. అంటే మంచి చేసినా ఈయన ఇలా మాట్లాడతాడు, చెడు చేయమని అడుగుతున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చెడు చేయమని వాళ్ళ ఎమ్మెల్యేలు, అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు ఇవాళ. కాబట్టి ఇది ప్రజలు గుర్తించాలని మనం చెప్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.